ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది నిన్నటితో. స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం. అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజం అనేటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి, మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు.